హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా ప్రాణమా' మనసుకు నచ్చే అద్భుతమైన కథ. అదొక ఇంద్రభవనం. చాలా చక్కగా రంగురంగుల పూలతో, తోరణాలతో అలంకరించబడి ఉంది. చిన్నోడా, కుడికాలు పెట్టి లోపలికి రండి అనింది జానకమ్మ. ఏ కాలు అయితే ఏంటి మామ్ అంటూ ఎడమకాలు పెట్టి లోపలికి వస్తాడు. అయ్యో, కోడల్ని తీసుకొని రావేరా, నేనేం చెబుతున్నాను నువ్వేం చేస్తున్నావు అని అరుస్తుంది. మామ్, నాకు ఇవన్నీ నచ్చవు అని నీకు తెలుసుగా, ఎందుకు ఇదంతా అంటూ అరిచి తన పాటికి తాను వెళ్ళిపోయాడు. పెళ్లి కూతురు భయం భయంగా కిందికి చూస్తూ ఉంది. పెళ్లి కొడుకు అభి ఎందుకు అలా ఉన్నాడో ఆమెకు అర్థం కావడం లేదు. ఆమె భుజం మీద పడ్డ చేతికి తల తిప్పి అటువైపు చూస్తుంది. ఏమైంది? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? వాడు అలా కోపంగా వెళ్ళిపోయాడు అని నువ్వు భయపడకమ్మా. వాడంతే, వాడికి కాస్త కోపం ఎక్కువ. వాడిని నువ్వే అర్థం చేసుకోవాలి అని అత్తగారు చెబుతుంది. మౌనంగా సరే అని తలూపుతుంది. అభి, ఒకసారి కిందికి రారా అని జానకమ్మ అరిచింది. ఏంటి మా అని చిరాకుగా సమాధానం ఇచ్చాడు. నువ్వు కోడలు కలిసి దేవునికి దీపం పెట్టాలిరా, తర్వాత నీ ఇష్టం అంటూ కోపంగా చెప్పింది. ఇక అసహనంగా తప్పదు అన్నట్లుగా కిందికి వస్తాడు. వచ్చి దేవునికి దీపం పెట్టి అభి వెళ్ళిపోతే ఇక నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా అని కోడలికి జానకమ్మ చెబుతుంది. సరే అని తలూపుతుంది. జానకమ్మ పని మనిషిని రత్నాలు అని పిలిచి వెళ్ళి అమ్మాయి గారికి గది చూపించు అని చెబుతుంది. సరే అమ్మగారు అని చెప్పి తీసుకొని వెళ్తుంది. రత్నాలు ముందు వెళ్తుంటే భయం భయంగా వెనుకనే వెళ్తుంది. ఇదే అమ్మా బాబుగారి రూమ్ అని చూపిస్తుంది. సరే అని తలూపి లోపలికి వెళ్తుంది. అక్షర అత్తగారు చెప్పినట్లుగా ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళబోతూ ఉండగా ఏయ్ అన్న శబ్దానికి భయం భయంగా అక్కడే ఆగుతుంది. నా పర్మిషన్ తీసుకున్నావా? నీ సొంత ఇల్లు అన్నట్టు నీ పాటికి నువ్వు నీకు నచ్చినట్లుగా చేస్తున్నా అని గంభీరంగా అన్నాడు. అక్షరకు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా నిలబడింది. ఏ, నీకు మాటలు రావా? మూగదానిలా నిలబడ్డావు అని కోపంగా అంటాడు. అభి, నాకు చిరగ్గా ఉంది, ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నా అని సమాధానం ఇస్తుంది అక్షర. ఏం పర్వాలేదు, ఈరోజు ఇలాగే ఉండు, ఫ్రెష్ అవ్వాల్సిన అవసరం లేదు. అతని మాటలకు తలపైకెత్తి చూస్తుంది అక్షర. ఏంటి అలా చూస్తున్నావు? ఈ పెళ్లి చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను ఇలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది అంటూ తన దగ్గరికి వచ్చి తన పెదాలను వేలితో తడుముతాడు. ఒక్కసారిగా అక్షరకు ఒళ్ళంతా జివ్వుమంటుంది. ఏం ఏం చేస్తున్నావని భయం భయంగా అక్షర అంటుంది. నీ పెదాలు చాలా అందంగా ఉన్నాయి అంటూ తన పెదాలను గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆమె పెదాలను గట్టిగా కొరికి టేస్ట్ చేసి ఎంత టేస్టీగా ఉందో అంటూ వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. పెదవి కొరికేసరికి ఆమెకు మంట పుడుతుంది. పెదవికి అంటిన రక్తాన్ని కర్చీఫ్తో తుడుచుకొని అబ్బా, ఈ పెళ్లి చీర చాలా బరువుగా ఉంది. హెవీగా ఉండడంతో అక్షరకు చిరాగ్గా అనిపిస్తుంది. నగలన్నా తీద్దామని జడ ముందుకు వేసుకోగానే ఒక చల్లటి స్పర్శ ఆమె మెడకు తాకుతుంది. వెంటనే ఆమె ఒళ్ళు పరవశించిపోతుంది.
అభి పెదవులు ఆమె మెడపై స్మూత్గా పడుతుంటే వెంటనే వెనక్కి తిరిగి చూసింది. నన్ను డిస్టర్బ్ చేయకు అంటాడు మత్తుగా. ప్లీజ్ వదలండి కోపంగా అన్నది అక్షర. ఆమె పెదవులపై వేలు పెట్టి మాట్లాడకు అంటూ ఆమె నగలను మెల్లగా పెదవులతో ఒక్కోటి తీస్తుంటే ఆమె శరీరం కంపించిపోతుంది. ఆమెకే తెలియకుండా తన శరీరం అతని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అతడు నగలన్నీ తీసేసి తన పైట చెంగును తొలగించి ఆమె ఎదపై ముద్దు పెడతాడు. ఆ అని ములుగుతుంది అక్షర. నీకు బాగా అనుభవం ఉన్నట్టుంది దీంట్లో అని తన పట్టును ఇంకా గట్టిగా బిగుస్తాడు. అతని మాటకు ఒక్కసారిగా మత్తు ఎగిరిపోయి బాధగా అతని వైపు చూస్తుంది. అక్షర, ఏంటి అలా చూస్తున్నావు? నేనేమీ తప్పుగా మాట్లాడలేదుగా. నువ్వు ఫీల్ అవుతుంటే నాకు అలానే అనిపించింది. ఏంటి అలా సౌండ్ చేస్తున్నావు? సౌండ్ చేస్తూ నన్ను నీ దారికి తెచ్చుకోవాలని చూస్తున్నావా అని అభి కోపంగా అంటాడు. నేను నీ మాయలో పడడం ఓకే బేబీ, కానీ నీ కొంగుకు కట్టేసుకోవాలని చూసావో నేను ఉండను అని స్వీట్గా చెప్తాడు. నీతో ఎంజాయ్ చేసేదే టార్చర్ కూడా చేసేదే. అలాంటి ఆశలు ఏం పెట్టుకోకుండా నన్ను ఎలా సుఖపెట్టాలా అని ఆలోచించు అంటూ ఆమె చీరను మొత్తం ఇప్పుతుండగా అక్షర అడ్డుకుంటుంది. ఇప్పటి వరకేమో నేను చేసే పనులకు తెగ ఫీల్ అయిపోయి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నావు అని అభి కోపంగా అంటాడు. ఎందుకు నా ముందు వేషాలేస్తున్నావు? నువ్వు ఎన్ని వేషాలేసినా నా కింద నలగాల్సిందే అంటూ అభి ఆమె ఎదపై పంటిఘాటు పెడతాడు. అమ్మా అని అరుస్తుంది నొప్పికి భరించలేక. అప్పుడే ఎవరో డోర్ కొడతారు. ఆమెను పక్కకు జరిపి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు అభి. అభి ఏం చేస్తున్నావు అని జానకమ్మ అడుగుతుంది. ఏం చేయట్లేదు మామ్ అని సమాధానం ఇస్తాడు. అభి, అక్షర ఏం చేస్తుంది అని అడుగుతుంది. ఎందుకు మామ్ అంటాడు. దేవునికి పాయసం చేయాలి నాన్న అని జానకమ్మ సమాధానం ఇస్తుంది. అక్షర చాలా బిజీగా ఉంది మామ్ అని అభి అంటాడు. అంత బిజీగా ఏం చేస్తుంది నాన్న అని జానకమ్మ అడుగుతుంది. భార్యాభర్తలు ఏం చేసుకుంటారు మామ్, నీకు తెలియదమ్మా? పర్టిక్యులర్గా నేను చెప్పాలా అని అంటాడు. అభి, ఇంకా మీకు శోభనానికి ముహూర్తం పెట్టలేదు అంటుండగానే డోర్ డబ్బుమ్మని క్లోజ్ చేస్తాడు. ఉలిక్కి పడింది జానకమ్మ. ఏంటి వీడు చెప్తే వినడు, వీడితో ఆ పిల్ల ఎలా ఏగుతుందో ఏమో అని బాధపడుతుంది. వీడు ఎవరి మాట వినడం లేదు, ఎందుకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని అమ్మాయిని బాధ పెడుతున్నాడు అని జానకమ్మ బాధపడుతుంది. వాడి మనసులో ఏముందో ఏమో అనుకుంటూ నిష్ఠూరంగా లోపలికి వెళ్ళిపోతుంది జానకమ్మ. డోర్ క్లోజ్ చేసి భయంగా చూస్తున్న అక్షర దగ్గరికి వచ్చి రతీదేవిలా ఎంత బాగా ఉన్నావంటూ ఆమె మీద పడిపోతాడు. ఏంటి మా మమ్మీ ఫస్ట్ నైట్ అంటూ ఏవేవో ముహూర్తాలు అంటుంది. నాకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడే చేసేసుకుంటా అని అభి కామం నిండిన కళ్ళతో అంటాడు. ముహూర్తాలు కాపురం చేసి జీవితాంతం కలిసి ఉండే వాళ్లకు ఉంటాయి, కానీ మనకెందుకు ఉంటాయి బేబీ చెప్పు అంటూ తన భుజంపై జాకెట్ తప్పించి గట్టిగా కొరుకుతాడు. నువ్వు కూడా నా మీద మోజుతోనే కదా పెళ్లి చేసుకున్నావు, ఇంకా మనకు ముహూర్తాలు ఎందుకు చెప్పు బేబీ అంటూ వ్యామోహంతో అంటాడు. ఆమె నుండి బట్టలు మొత్తం వేరు చేసి పక్కన పడేస్తాడు. అక్షర భయంతో చేతులను గుండెలకు కప్పుకుంటుంది. అక్షర సైలెంట్గా ఉంటుంది, కానీ అతన్ని ఎదిరించలేదు. అభి నవ్వుతూ తన దగ్గరికి వచ్చి
తన పై నుండి కిందికి పాదం వరకు స్కాన్ చేశాడు. అతని చూపులకు చాలా ఇబ్బంది అనిపిస్తుంటే ఎదకు తన చేతులను అడ్డు పెట్టుకుంటుంది. తన ఎదకు కప్పుకున్న చేతులను బెడ్కి అదిమిపెట్టి, ఎంత పిచ్చెక్కిస్తున్నావే అని మత్తుగా అంటాడు. నిన్ను ఇప్పుడే ఈ క్షణమే నా దాన్ని చేసుకోవాలని ఉంది కానీ అంటూ ఆమె మీద నుంచి లేచి పక్కన ఉన్న బెడ్షీట్ తీసి ఆమె మీద విసిరి, పో, క్షణంలో ఫ్రెష్ అయి నా ముందు ఉండాలి అని కోపంగా కసిరాడు. అనడమే ఆలస్యం. గబగబా వాష్రూంలోకి దూరింది. వెళ్ళి షవర్ ఆన్ చేసి కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది. అలా చాలాసేపు ఉండి అతడు చెప్పినట్టుగానే ఫ్రెష్ అప్ అయి వచ్చి అతని ముందు నిలబడింది. అభి కింది నుంచి పై వరకు అక్షరను చూసి కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. అక్షర మాత్రం అతని వైపు చూడకుండా నేల చూపులు చూస్తుంది. ఆమె తల పైకెత్తి ముందుకు వచ్చిన వెంట్రుకలను చెవి వెనుకకు పెట్టాడు. మెల్లగా ఆమె పెదాలను తన పెదాలతో అందుకున్నాడు. ముద్దు గాఢతను పెంచుతూ ఆమె కింది పెదవిని గట్టిగా కొరికి రక్తాన్ని రుచి చూశాడు. ఆమె నడుమును పట్టి మీదకు లాక్కున్నాడు. ఎంత అందంగా ఉన్నావు కాబట్టే మగవాళ్ళను నీ వెనక తిప్పుకుంటూ పిచ్చివాళ్ళను చేశావు కదా. అమాయకమైన ముఖం వెనక వాళ్లకు నిజం తెలియదుగా అని అభి కోపంగా అన్నాడు. అతడు ఎంత మాట్లాడుతున్నా ఆమె మౌనంగా ఏడుస్తుంది కానీ ఏమీ మాట్లాడడం లేదు. చేసిందంతా చేసి ఏం డ్రామా ఆడుతున్నావే, నీ నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, నీకు ఇవ్వకుండా ఎవరెవరికో ఇస్తున్నారు అంటూ ఆమె ఎదపై గట్టిగా నలిపి, దీనికోసమే కదా నన్ను పెళ్లి చేసుకుంది అని ఆమె పెదవులపై గట్టిగా కొరికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను ఎందుకు అలా చేస్తున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు. అక్షర బాగా ఏడుస్తుంది. ఎందుకు దేవుడా నాకు ఇలాంటి మెంటలోడిని తీసుకొచ్చావు భర్తగా అని బాగా ఏడుస్తుంది. రమేష్, రేపు టెండర్ వేయాలి, తొందరగా ఆఫీస్కి వెళ్ళు. నాకు ఆఫీస్లో అర్జెంటుగా చేయాల్సిన వర్క్ పని ఉంది. రేపు సైన్ చేయాల్సిన ఫైల్స్ ఉన్నాయి. సార్ అని రమేష్ వెళ్ళిపోయాడు. కాల్ కట్ చేసి అటువైపు తిరగగానే అర్జున్ వాళ్ళ అమ్మ ఉంటుంది. ఎందుకురా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అని సీరియస్గా అంటుంది జానకమ్మ. నా జీవితం నా ఇష్టం మా, మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు అని అభి అంటాడు. నా పెళ్లి విషయం మొత్తం నా ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్షర ఏడుస్తూ బెడ్ మీద పడుకొని ఉంది. అభి లోపలికి వచ్చి సైడ్ స్మైల్ ఇస్తూ వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. రాత్రి 8 గంటల సమయంలో డోర్ సౌండ్ వినిపిస్తుంది. చిరాగ్గా వెళ్ళి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.